ఈరోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తాం. ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా ఇస్తాం. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర మహిళ తెలుసుకోవాల్సిన సత్యం ఇది. మన రాష్ట్రంలో మొత్తం 4,13,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,03,00,000, మహిళలు 2,10,00,000, 7 లక్షల మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఇస్తా అన్న డబ్బులు నెలకు 1,500 రూపాయలు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. సో 2,10,00,000 మందికి నెలకు 1,500 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు 3,000 కోట్ల పైచిలకు ప్రతి నెల. సో సంవత్సరానికి 36,000 కోట్లు. 5 ఏళ్లకి 1,80,000 కోట్లు ఆడబిడ్డ నిధి కింద ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మేమేం చెప్పాము? 20,000 కోట్లతో మనం రాజధానిని చేయొచ్చు అని చెప్పాము. వాళ్ళు లేదు 2 లక్షల కోట్లు అవుతుంది రాజధానికి అన్నారు. వాళ్ళ 2 లక్షల కోట్లలో మా 20,000 కోట్లు తీసేస్తే 1,80,000 కోట్లు అక్షరాల ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు గారు ఇవ్వాల్సిన డబ్బు. ఆ డబ్బులు ఇవ్వకుండా రాజధాని కోసం ఖర్చు చేస్తామంటూ రాజధాని కోసం అందులో కనీసం పావులా భాగం కూడా ఖర్చు చేయకుండా స్క్వేర్ ఫీట్కు 14,000 రూపాయలు తీసుకుంటూ అందులో 10,000 నుంచి 12,000 వరకు గుత్తేదారులకు అలాగే ప్రభుత్వం నడిపే వాళ్లకు ఆ డబ్బులు వెళుతూ మీ డబ్బుల్ని ఎలా వృధా చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఒకసారి గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అదే 20,000 కోట్లతో కావాల్సిన సదుపాయాలని మనం కల్పించుకుంటే మీకు ఆడబిడ్డ నిధి వచ్చేది.